అన్న గతంలో అయితే చాలా మంది అనుకుంటున్నారు కుప్పం వచ్చి చంద్రబాబు అడ్డా అనేసి, అది అబద్ధము. కుప్పం అంటే భరత్ అన్న అడ్డా. మాకు జగన్ సార్ గెలిచినప్పటి నుంచి, భరత్ సార్ తిరుగుతున్నప్పటి నుంచి మాకు వర్షాలు కానీ ప్రతి ఒక్కటి మాకు సౌకర్యంగా ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు మాకు వర్షాలు లేవు, తాగడానికి నీళ్లు లేదు, చాలా కష్టాలు పడ్డాము. కరోనా టైంలో అయితే వాడు కుప్పం ఎమ్మెల్యే అంటే మా ఊరికి వచ్చింది లేదు, మా నియోజకవర్గానికి వచ్చింది లేదు, ఏ రోజు వచ్చి మా బాధలు కానీ ఏం అడిగింది లేదు. భరత్ అన్న ప్రతి ఇంటికి వచ్చినాడు, ప్రతి పేదవాడు బాధ తెలుసుకున్నాడు, చాలా హామీలు ఇచ్చినాడు, తీర్చినాడు, అన్ని సవ్యంగా చేసినాడు, ప్రతి ఒక్కటి చేసినాడు. మాకు ఇప్పుడు కుప్పం బాగుంది. కుప్పంలో ఏమంటే అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు ఏదో చేస్తాడని, అవంతా ఉత్తు మాటలే. 24లో కంపల్సరీ భరత్ అన్నని ఎమ్మెల్యేగా 30,000 మెజారిటీతో గెలిపిస్తున్నాము. జగన్ అన్న మాకు మాట ఇచ్చినాడు, భరత్ అన్నని ఎమ్మెల్యేగా గెలిపించండి, భరత్ అన్నని మంత్రి చేసే బాధ్యత నాదన్నారు. అది జరుగుతుంది. 2 months వెయిట్ చేయండి, కంపల్సరీ జరుగుతుంది. భరత్ అన్న 24లో ఎమ్మెల్యే కుప్పం. చంద్రబాబుని తరిమి కొడతాం అక్కడి నుంచి. అంటే 2047 విజనరీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేయడం కారణం ఏంటంటే అవి ఏం లేవన్నా, బాహుబలి మాదిరి గ్రాఫిక్స్ అంతే. బాహుబలి మాదిరి గ్రాఫిక్స్ చెప్తాడంతే, కానీ అది చేతల్లో చూపించడం అంతే చేత కాదు. మన జగన్ అన్న ఏం చేస్తే అది చేస్తాడు, అతను ఊరికే గ్రాఫిక్ డిజైన్ చేస్తాడు అంతే. ఉత్తవంతే, ఏం పనికిరాని అవి అంతా. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది ఏం చేయడు, వేస్ట్ అవంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తాడు, ఎలా ఉండబోతుంటారు అన్న? 2014 ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయినాడు, మళ్ళీ ఇది ఏం నెరవేరుస్తాడు చెప్పండి? ఊరికే అది అంతా ఎలక్షన్ ఓట్ల కోసం అతను మాట్లాడుతున్న ఒక పనికి రాని పథకాలు అవి. మన జగన్ అన్న పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అంటున్నాడు. మళ్ళీ ఈ పథకాలు ఇచ్చినప్పుడు అతను వచ్చి ఇచ్చినప్పుడు శ్రీలంక అవ్వదా? ఎక్కడి నుంచి తెస్తాడు అతను డబ్బులు? మన జగన్ అన్న తెచ్చిన ప్రతి రూపాయి మన అకౌంట్లో ఇచ్చినాడు, చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. అతని హామీలను నమ్మకండి దయచేసి, అంతా దొంగ హామీలు నమ్మకండి. మన జగన్ అన్న ఏం చెప్తే అది చేస్తాడు. కుప్పంలో ఈసారి చంద్రబాబుని తుక్కగా ఓడిస్తాము. ఈసారి కుప్పంలో భరత్ అన్న గెలుస్తారు పక్కాగా. భరత్ అన్న గెలిస్తే జగనన్న మాకు మంత్రిగా చేస్తారని చెప్పినారు. ఈసారి చంద్రబాబుని తుక్కగా ఓడించి వాళ్ళేమో 1 లక్ష మెజారిటీ అంటారు, అసలుకి వాళ్ళకి ఒక మెజారిటీ కూడా రాదు. మా భరత్ అన్నని 25,000 30,000 మెజారిటీతో మా భరత్ అన్నని గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుండి కుప్పానికి ఏం చేయలేదంట? 14 సంవత్సరాల నుంచి అసలుకి ఏమీ చేయలేదు. 14 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఎమ్మెల్యేగా ఉండే కూడా మా కుప్పం కాన్స్టిట్యున్సీకి ఏది చేయలేదు. అసలు అందరినీ నీళ్లు కూడా తేలేదు. ఈసారి మా జగన్ అన్న వచ్చినాడు, అందరినీ నీళ్లు తెస్తానని చెప్పినాడు. కాబట్టి జగన్ అన్న అందరినీ నీళ్లు వస్తేనే నెక్స్ట్ సారి కుప్పానికి వస్తానని చెప్పినాడు. కంపల్సరీ నీళ్లు వచ్చేసింది. జాతర భయంకరమైన జాతర ఉంటుంది. అసలు ఒక పేద మనిషికి, ఒక డబ్బుండే మనిషికి తేడా లేకుండా అందరూ సమానమనే ఒక మానవత్వం ఇది మన జగన్ అన్నకు ఉంది. అసలు కాదు ఆ చంద్రబాబు, అసలు ఆ పార్టీ, అసలు ఈ టీడీపీ వాళ్ళందరూ నాయకులు, జెండా మోసిన వాళ్ళు నాయకులే తినేసి అంత పేద ప్రజలకు ఏది చేయలేదు. కాబట్టి మా జగన్ అన్న వచ్చి ప్రతి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తూ, ప్రతి సేవలను లంచాలు లేకుండా అందరికీ అందిస్తూ ఉన్నారు. రామకుప్పం మండలంలో ఎలా ఉండేది? కుప్పం గతంలో ఎలా ఉంది? గతంలో ఏ పని ఏది జరగలేదు, కాలేజ్ లేదు, ఏది జరగలేదు. ఇప్పుడైతే కుప్పంలో మున్సిపాలిటీ తెచ్చినారు మా జగన్ అన్న. గవర్నమెంట్ కాలేజ్ చేశారు. అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక కుప్పం డిగ్రీ కాలేజ్ కుప్పం, అది బీసీఎన్ అనే దాంతో చేతులు కలిపి ఆయన ఇన్ని రోజులుగా విద్యా సంస్థలను రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి అంతా. కుప్పం నియోజకవర్గం మాది. ఎలా ఉండబోతుంది 2024 వారు వన్ సైడ్ అయినా ఎంతమంది వచ్చినా, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జగనన్న ఒక్కడే ఒకడు ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే గెలుస్తాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అండగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా కూడా, వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే వాళ్ళ వల్ల కాదు కదా. వాళ్ళు 100 మంది పార్టీల్లో కలిసి వచ్చినా, 100 మంది కలిసి వచ్చినా కూడా జగన్ అన్న ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు అంటారు కదా, ఒకప్పుడు ఉండేదన్నా తమిళనాడు, కర్ణాటక ఓటర్లని, దొంగ ఓటర్లని చేర్పించి అక్కడ ఆయన గెలుస్తూ వచ్చాడు.
అది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ 30 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈసారి అలా లేదన్నా, ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడిని మడత పెట్టి పంపిస్తామన్నా. ఖచ్చితంగా కుప్పంలో మా భరత్ అన్న గారిని ఖచ్చితంగా ఈసారి 2024 ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఖచ్చితంగా భరత్ అన్నని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామన్నా. ఓకే, మరి 2024లో అందరూ కలిసి వస్తున్నారుగా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలా పవన్ కళ్యాణ్ కాదు కదా, చంద్రబాబు కాదు కదా, ఇంకా 10 మంది కానీ 10 పార్టీలు కానీ కలిసి వచ్చినా కూడా సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. మా భరత్ అన్నని కానీ జగన్ అన్నని కానీ ఓడించే మనగాడ కానీ మగాడ కానీ ఈ రాష్ట్రంలోనే ఇంకా ఎవడు పుట్టలేదు. ఎలా ఉంటుంది, గెలుస్తాడా మరి? 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూర్చుంటారు. కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వైసీపీ జెండా ఎగరేస్తాము. ఖచ్చితంగా మా భరత్ అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. ఓకే, ఇప్పుడే మీరు భర్త అంటున్నారు, వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గెలుస్తారంటున్నారు. అన్నా వాళ్ళు పొత్తులు ఎన్ని పెట్టుకున్నా, పొత్తులు 100 మందితో పొత్తులు పెట్టుకున్నా ఇక్కడ సింహం సింహగల వస్తుంది. ఎందుకంటే ఆ జగనన్న చేసిన అభివృద్ధి పథకాలు ఏమి ప్రజలకి అన్ని చాలా వరకు మేలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి అందరూ ప్రజలంతా కూడా జగనన్న వైపే ఉన్నారు కాబట్టి ఈసారి జగనన్నే గెలిచి తీరుతాడు. అంటే భర్త అంటే కుప్పంలో భర్త గారు గెలిచిందా, వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకేతం ఎలా ఉంది? అలా రాకముందు అయితే ఖచ్చితంగా జన్మభూమి కమిటీలు మండలానికి 1-2 వాళ్ళ కార్యకర్తలు బతికారే తప్ప, నాయకులు బతికారే తప్ప ఎవరు బతకలేదన్నా. మనకు ఇక్కడ కుప్పంలో భరత్ అన్న గారు వాళ్ళ తండ్రి చంద్రమౌళి రిటైర్డ్ IAS చంద్రమౌళి సార్ వచ్చి ఆయన కండక్ట్ చేసినప్పటి నుంచి ఆయన అడగజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఆయన అడగజాడలు నడుస్తూ చంద్రబాబు నాయుడిని ఎప్పుడెప్పుడు ఓడగొడతామనే దీంతో పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు భరత్ గారు ఈసారి 2024 కనెక్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి భరత్ అన్న గారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడిని బట్టాబుట్టి సర్ది కుప్పమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా చేస్తాం. అంటే ఇప్పుడు మరి చాలా హామీలతో వస్తున్నారు కదా, ఏదో ఆయన ఎన్ని హామీలు వచ్చినా జనాల నంబర్, ఎందుకంటే 2014లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఆయన చెప్పే కలిబల్లి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఎందుకంటే జగనన్న నేరుగా DBT ద్వారా ప్రజల అకౌంట్లోకి ఆయన చెప్పిన పథకాలు కానీ చెప్పలేని పథకాలు కూడా చాలా వరకు అమలుపరిచాడు, చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జగనన్న ఖచ్చితంగా 2024 అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. జగన్ గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది, గెలవకతో ఎలా ఉండేది అన్న? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా మా కుప్పానికి ఉన్నాడు. ఆయన నామినేషన్ వేసే కూడా రావట్లేదు అనమాట మా కుప్పానికి. ఎందుకంటే అంత లేజీగా ఉన్నాడు అతను. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి చుట్టం చూపుగా చూసి వెళ్ళేవాడు. కానీ జగనన్న వచ్చిన తర్వాత మా భరత్ అన్న కుప్పంలోనే ఉంటూ కుప్పంలోనే ఆడే బతుకుతూ ఆడే ఉంటూ తన ఫ్యామిలీ పూర్తిగా కూడా ప్రజల్లో మమేకమై ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ప్రజా సంక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలు ఏమేం బాధల్లో ఉన్నారో వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ అడుగుజాడలు ముందుకేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కదులుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకే కుప్పం నియోజకవర్గం పూర్తి కూడా సపోర్ట్గా ఉండి ఈసారి ఖచ్చితంగా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం.